माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुनातीरावनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। ग्रंथर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 4వ అధ్యాయం 13వ శ్లోకం. నా ఆశ్చర్యం ఏతత్ యత్ అసత్సు సర్వదా మహద్వినిందా కునప ఆత్మవాదిషు స ఈర్ష్యం మహాపురుష పాదపాంసుభిః నిరస్తతేజస్సు తత్ ఏవ శోభనం. నాశ్చర్యమేతద్యతసత్సు సర్వదా నాశ్చర్యమేతద్యతసత్సు సర్వదా महद्विनिंदा कुनपात्मवादिषु महद्विनिंदा कुनपात्मवादिषु
శీర్షం మహాపురుషపాదపాంశుభిः శీర్షం మహాపురుషపాదపాంశుభిः నిరస్తతేజస్సు తదేవ శోభనం నిరస్తతేజస్సు తదేవ శోభనం నాశ్చర్యమేతద్యత సత్సు సర్వదా మహద్వినిందాకునపాత్మవాదిషు శీర్షం మహాపురుషపాదపాంశుభిः నిరస్తతేజస్సు తదేవ శోభనం నాశ్చర్యమేతద్యదశస్సు సర్వదా మహద్వినిందాకునపాత్మవాదిషు శీర్షం మహాపురుషపాదపాంశుభిः దేవ శోభనం మహద్వినిందాకునపాత్మవాదిషు శీర్షం మహాపురుషపాదపాంశుభిः నిరస్తతేజస్సు తదేవ శోభనం. ఆన్లైన్లో ఎవరు చదువుతారా? నాశ్చర్యమేతద్యత సత్సు సర్వదా మహద్వినిందాకునపాత్మవాదిషు శీర్షం మహాపురుషపాదపాంశుభిः నిరస్తతేజస్సు తదేవ శోభనం. నా ఆశ్చర్యం ఆశ్చర్యకరము కాదు. ఏతత్ ఇది, యత్ ఏదైతే, అసత్సు చెడు, సర్వదా ఎల్లప్పుడూ, మహద్వినింద మహాత్ముల హేళనము, కునప ఆత్మవాదిషు దేహమునే ఆత్మయని భావించిన వారలకు, స ఈర్ష్యం ద్వేషము, మహాపురుష మహాత్ముల యొక్క పాదపాంశుభిः పాదధూళిచే, నిరస్త తేజస్సు తేజము నశించిన వారలు, తత్ అట్టి, ఏవ నిక్కముగా, శోభనం మంచిది. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. పరిణామశీలమగు దేహమునే ఆత్మయని భావించిన వారలు మహాత్ములను హేళన చేయుట ఆశ్చర్యకరమేమీను కాదు. లౌకికులకు గల అట్టి ద్వేషభావము వారి విషయమున మంచిదే కాగలదు. ఏలయన ఆ విధముననే వారు పతనము చెందగలరు. మహాత్ముల పాదధూళిచే వారు నశించిపోగలరు. భాష్యం. గ్రహీత సామర్థ్యము పైననే ఏదైనను ఆధారపడి ఉండును. ఉదాహరణకు మండుటెండచే కొన్ని మొక్కలు పుష్పములు వాడిపోవచ్చును, కొన్ని విజృంభించి పెరగవచ్చును. ఆ విధంగా గ్రహీతయే పెరుగుటకు లేక తరుగుటకు కారణమై ఉన్నాడు. అదేవిధముగా మహాత్ముల పాదపద్మ ధూళి గ్రహీతకు సమస్త శుభమును కలిగజేయినదే అయినను హాని కూడా కలుగజేయగలదు. మహాత్ముల ఎడ అపరాధమునర్చిన వాడు నశించిపోదుడు. వారి దైవ గుణములన్నీను అంతమొందును. తన ఎడ జరిగిన అపరాధమును మహాత్ముడు క్షమించవచ్చునేమో గాని అతని ఎడ చేయబడిన అపరాధమును కృష్ణుడు క్షమించడు. నిప్పులు చెరిగే ఎండ వేడిని తల భరించగలదేమో గాని కాళ్ళు భరించలేవు కదా. అపరాధి అయిన వాడు మరింతగా పతనము చెందుచుండును. ఆ కారణమున
అతడు మహాత్ముల ఎడ తన అపరాధ పరంపరను సహజముగానే కొనసాగించుచూ పోవును. తాత్కాలికమగు దేహమును ఆత్మే అని భావించు వారలే సాధారణముగా అపరాధములు కావించుచుందురు. దక్షుడు దేహాత్మ భావన కలిగి ఉన్నందున మిథ్యాభావన అందే పూర్తిగా మునిగి ఉండెను. సతీదేవికి జన్మనొసగిన తాను శివుని కన్నను గొప్పవాడనని తలచినందున అతడు ఆ మహాత్ముని ఎడ అపరాధము కావింపగలిగెను. సాధారణముగా మందబుద్ధులు ఆ విధమునని గాంచుచు దేహాత్మ భావనలో వర్తింతురు. ఆ విధముగా వారు మహాత్ముల ఎడ పెక్కు అపరాధములను గావింతురు. అటువంటి భావన కలిగిన వాడు గోవులు గాడిదల జాతికి చెందినవాడుగా పరిగణింపబడును. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో మొట్టమొదటి పదం నాశ్చర్యం, ఆశ్చర్యకరము కాదు. అంటే సతీదేవి దక్షుడిని ఉద్దేశించి ఈ విధంగా చెబుతుందన్నమాట. నీలాంటి వారు ఈ విధంగా శివుడు లాంటి గొప్ప వ్యక్తిని దూషించడం, అవమానపరచడం ఆశ్చర్యకరమేమీ కాదు అని చెప్పి అంటుందన్నమాట. ఎందుకు? దక్షుడు దేహాత్మ బుద్ధిలో ఉన్నాడంట, అందువలన ఆ విధంగా చేస్తున్నాడు. సో దేహాత్మ బుద్ధి తాత్కాలికమగు దేహం అంటే తాత్కాలికం అని కాదు, ఇక్కడ ఏమంటున్నారు? పరిణామశీలమగు. పరిణామశీలం అంటే దేహము పరిణామం చెందుతుంది, కానీ ఆత్మ శాశ్వతం. కానీ మార్పు చెందే శరీరం కోసం ఈ శరీరమే శాశ్వతం అనుకొని చేసే పనులు ఆ విధంగా ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ప్రభుల వారు చివరిగా రాస్తున్నారు కదా భాష్యంలో, చివరిగా ఏంటి? అటువంటి వారు మహాత్ముల ఏడ పెక్కు అపరాధములను గావింతురు. అటువంటి భావన కలిగిన వాడు గోవులు గాడిదల జాతికి చెందినవాడుగా పరిగణింపబడను. ఏ శ్లోకం చెప్తున్నారు ఎవరికైనా తెలుసా? లెట్ దెమ్ ట్రై. తెలుసా శ్లోకం? చెప్పు. సైవ గోకర. గోకర గోవులు గాడిదల జాతికి చెందినవాడు. సో ప్రభుల వారు ఆ శ్లోకం చెప్తున్నాడు. ఆత్మబుద్ధి, ఈ శరీరాన్ని ఆత్మ నేను అనుకునేవారు. అంటే దక్షుడు ఇక్కడ ఏమనుకున్నాడంటే తన శరీరాన్ని చూసుకొని, అంటే సతికి మరియు శివుడికి తనతో గల శారీరక సంబంధాన్ని చూసే నేను గొప్పవాడు అనుకున్నాడు. నేను మామను కాబట్టి అల్లుడు మామకి గౌరవాన్ని ఇవ్వాలని అనుకున్నాడు అనమాట. కాబట్టి ఇలా శివుడి పట్ల అపరాధం చేశాడు. శివుడి యొక్క ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోలేకపోయాడు, కాబట్టి అపరాధం చేశాడు. అందుకనే సతి అంటుందన్నమాట, నువ్వు దేహాత్మ భావనలోనే ఉన్నావు, నీకు ఆధ్యాత్మిక విషయాలు తెలియదు కాబట్టి ఇలా చేస్తున్నావు. అది ఆశ్చర్యకరం ఏం కాదు, అందరూ చేస్తుంటారు. కానీ అలా చేసిన వారు పతనం చెందుతారు, అది వాళ్ళకి మంచిదే అంటుంది. ఎందుకు? అలా వైష్ణవులకు అపరాధం చేయడం ద్వారా పతనం చెందిన వాళ్ళకి మంచే జరుగుతుందని చెప్పేసి సతి అంటుందన్నమాట. యాక్చువల్ ఎందుకు? ఏం మంచి జరిగింది దక్షుడికి? అంటే ఇప్పటివరకు జరగలేదు, భవిష్యత్తులో జరగబోతుంది.
కానీ మనకు తెలుసు కదా ఏం జరగబోతుందో. ఏం జరగబోతుంది? దక్షుడి యొక్క అహంకారం తీసివేస్తారనమాట. ఏ విధంగా తన తలను తీసేయడం ద్వారా తన అహంకారం కోల్పోతాడనమాట. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే అపరాధం చేసిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుందంటే వాళ్ళు పతనమైపోతారు. పతనమైపోవడం అంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండడం వలన అందరూ గౌరవిస్తారు. ఎప్పుడైతే అందరి గౌరవాన్ని పొందినప్పుడు వాళ్ళకి అహంకారం వస్తుందనమాట. యాక్చువల్లీ ఆ అహంకారంతో వాళ్ళు ఇలాంటి అపరాధాలు చేసినప్పుడు వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోతారు. వాళ్ళకి మంచి జరుగుతుంది. మళ్ళీ స్థానాన్ని కోల్పోయి దిగజారిపోయినప్పుడు ఎవరు గౌరవం ఇవ్వరు కదా. మనం అది చూస్తుంటాం సాధారణంగా వైష్ణవుల మధ్యలో కూడా భక్తుల మధ్యలో, భక్తులని కాదు సాధారణమైన సమాజంలో కూడా, బాహ్య సమాజంలో కూడా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చాలా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు గర్వానికి లోనై అందరినీ బాధ పెడుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే మరి అలా జరిగినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇతరులను బాధ పెట్టినప్పుడు సాధారణంగా ప్రజలందరినీ కూడా బాధ పెట్టినప్పుడు కొన్నిసార్లు నాయకులు వాళ్ళ పదవిని కోల్పోతారనమాట. పదవిని కోల్పోయినప్పుడు వాళ్ళ అహంకారం నశించిపోతుంది. సో, ఆ విధంగా ఇక్కడ దక్షుడు కూడా తన యొక్క అహంకారాన్ని కోల్పోతాడని సతీ చెప్తుందనమాట. అది మీకు మంచిదే అని చెప్తుంది. చూడండి ఇక్కడ మహాత్ముల యొక్క పాదధూళి ఆ విధంగా అందరికీ మంచి చేస్తుందనమాట. మహాత్ముల యొక్క పాదధూళి యొక్క గొప్పతనం మనకు తెలిసిందే. మహీయసాం పాదరజోభిషేకం అని భాగవతం చెప్తుంది. సో, మహాత్ముల యొక్క పాదధూళి అనేది ఎంతో గొప్పది. లవమాత్ర ఏమంటారు? సాధుసంగ అంటే సాధువుల యొక్క పాదధూళి అనేది మన పైన పాదధూళి వలన మనం కృప పొందినట్లయితే మనం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు ఆధ్యాత్మిక మార్గంలో. అలా మహాత్ముల యొక్క పాదధూళి అనేది ఎంతో గొప్పది. దాన్ని సరిగా స్వీకరించిన వాళ్ళకి, అయితే దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకు కూడా మంచి చేస్తుందంట మహాత్ముల యొక్క పాదధూళి. ఎలా? ఈ విధంగా దక్షుడు చేసినట్లు ఏంటంటే ఆ పాదధూళిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఉన్నత స్థాయి నుండి పడిపోయి వాళ్ళ యొక్క అహంకారాన్ని కోల్పోతారనమాట. అహంకారాన్ని తగ్గించుకుంటారు. ఆ విధంగా వాళ్ళకి మంచి చేస్తుంది. ఇక్కడ ప్రభుపాల వారు భాష్యంలో ఉదాహరణ ఇస్తున్నారు కదా. ఏంటది? గ్రహీత సామర్థ్యం పైననే ఏదైనా ఆధారపడి ఉండను. ఉదాహరణకు మండుటెండచే కొన్ని మొక్కలు పుష్పములు వాడిపోవచ్చును, కొన్ని విజృంభించి పెరగవచ్చును. సో, వేడి తీవ్రతకి, సూర్యుడి యొక్క వేడి తీవ్రతకి కొన్నిసార్లు కొన్ని మొక్కలు వాడిపోతుంటాయి. కొన్ని మొక్కలు అదే వేడి వాటికి చాలా విజృంభించి ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. ఆ జాతిని బట్టి, ఆ మొక్క రకాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో, అదేవిధంగా వ్యక్తులు కూడా మహాత్ముల యొక్క పాదధూళిని ఏ విధంగా స్వీకరిస్తారు? వాళ్ళ మంచి కోసం స్వీకరిస్తారా? లేకపోతే వాళ్ళు పతనానికి దారితీసేలా ఉపయోగించుకుంటారా? అది వాళ్ళ యొక్క స్వీకరణ, గ్రహించే శక్తిని బట్టి ఉంటుందని చెప్తున్నారన్నమాట. యాక్చువల్లీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు, కలియుగంలో ఇక్కడ ఎలాగైతే సతీదేవి చెప్పినట్లు నా ఆశ్చర్యకరం కాదు అని చెప్పిందో, దక్షుడు ఈ విధంగా అపరాధం చేయడం శివుని పట్ల, కలియుగంలో అపరాధాలు చేయడం చాలా సహజం. ఎందుకంటే కలే దోషనిదే రాజన్ అని చెప్పారు. ప్రతి ఒక్కరిలో నిజంగా దోషాలు చూడాలంటే అందరిలోనూ దోషాలు ఉంటాయి. మరి అందరిలోనూ దోషాలు ఉంటాయి, అందరూ కూడా ఇతరుల యొక్క దోషాలను ఎత్తి చూపుతూనే ఉంటారు. చిన్నది పెద్దది ప్రతిదాన్ని కూడా ఎత్తి చూపుతూనే ఉంటారనమాట. యాక్చువల్లీ అలా చూసినట్లయితే ఎప్పుడు కూడా అపరాధాలు జరుగుతూనే ఉంటాయి కదా. కలియుగంలో ఎప్పుడు కూడా అపరాధాలు జరుగుతూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఎత్తి చూపేవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా లోపాలను ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇతరుల లోపాలను ఎత్తి చూపకుండా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళలో మంచిని మాత్రమే స్వీకరించే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళని ఏమంటారు? ఇతరుల్లో ఉన్న మంచి చెడును గ్రహించి చెడును విడిచిపెట్టి మంచి మాత్రమే స్వీకరించే వాళ్ళని ఏమంటారు? హంస, పరమహంస.
పరమహంసలు అనమాట. యాక్చువల్లీ హంస ఏం చేస్తుంది? నీటిలో కలిపిన పాలను వేరు చేయగలదు. పాలను మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టగలదు. సో ఆ విధంగా అలాంటి పరమహంసలు గొప్పవారు చాలా అరుదు. ముఖ్యంగా కలియుగంలో చాలా చాలా అరుదన్నమాట యాక్చువల్లీ. కానీ ఇతరుల యొక్క దోషాన్ని అంటే ఇతరుల లోపాలని గుర్తించి వాళ్ళని వాళ్ళ పట్ల అపరాధం చేసేవాళ్ళు, వాళ్ళని దూషించే వాళ్ళు మాత్రం కలియుగంలో కోకొల్లలు అన్నమాట యాక్చువల్లీ. అలానే మనం చూస్తుంటాం. ఇప్పుడు ఎలాగైతే దక్షుడు శివుడు చేసింది పెద్ద అపరాధమేం కాదు. దాన్ని విడిచిపెట్టొచ్చు కదా. శివుడేం పెద్ద అపరాధం చేశాడా? దక్షుడిని ఏమైనా అవమానించాడా? లేదు. కానీ దక్షుడు అవమానంగా గ్రహించాడన్నమాట. పెద్ద అపరాధమేం కాదు. అలా ఏంటంటే కొందరు ఎప్పుడు కూడా ఇతరుల్లో దోషాలనే చూస్తుంటారనమాట. యాక్చువల్లీ ఎవరు తప్పు చేస్తారా, దాని గురించి ఇతరులకు ఏం చెప్దామా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉన్న లోపాలనే వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు మనకి మహాభారతంలో చూసినట్లయితే ఒకసారి ఎవరు పాండవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు ఒకసారి యుధిష్ఠిర మహారాజుని మరియు దుర్యోధనుని ఒక ప్రశ్న అడుగుతాడంట. దుర్యోధన్ని పిలిచి, నీకంటే గొప్ప లక్షణాలు కలిగేవాడు ఎవరైనా ఉన్నారా, వెతికి ఒకసారి చెప్పు అని చెప్తారనమాట. అలాగే యుధిష్ఠిర మహారాజుకి నీకంటే తక్కువ నీకంటే చెడు గుణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజుని అడుగుతారు. ఒకసారి అంతా వెతికి చెప్పమని చెప్తే అందరూ అంతటా తిరుగుతారు వాళ్ళు. చివరికి వచ్చేసి యుధిష్ఠుడు ఏమంటాడు? నాకంటే గొప్ప వాళ్ళు ఎవడు, నాకెవరు కనబడలేదంటాడు. దుర్యోధనుడు ఏమంటే నాకంటే గొప్పవాడు ఇంకెవరు కనబడలేదు, నాకంటే మంచి లక్షణాలు ఎవరికి లేవు అని చెప్పేసి అంటాడు. కానీ యుధిష్ఠుడు ఏమంటాడు? నాకంటే హీనమైన వాడు, నా అంత చెడు లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకెవరు లేరని చెప్పేసి అంటాడు అన్నమాట. ఇద్దరు కూడా ఒకే విధమైన సమాధానం చెప్తారు, కానీ ఇద్దరి యొక్క భావం వేరు. దుర్యోధనుడు ఏంటంటే ఎప్పుడు కూడా అందరిలో కూడా లోపాలు ఉన్నాయి. చూడండి, వీళ్ళు తప్పే వాళ్ళు తప్పే, అందరిలో లోపాలు ఉన్నాయి, కానీ నేను ఒక్కడనే గొప్పవాడిని అనుకుంటాడు అనమాట. కానీ యుధిష్ఠిర మహారాజు ఏంటంటే అందరూ గొప్పవారే, అందరిలోనూ మంచి గుణాలు ఉన్నాయి, కానీ నాలోనే ఎన్నో చెడు లక్షణాలు ఉన్నాయి, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, వాటిని నేను అధిగమించలేకపోతున్నాను అనుకుంటాడు అనమాట. ఇలా దుర్యోధనుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరుల యొక్క చెడునే చూస్తుంటాడు అనమాట. ప్రతి ఒక్కరిలోనూ చెడు చూడగలడు, ప్రతి ఒక్కరిలోనూ కూడా చెడు చూడగలడు అనమాట దుర్యోధనుడు. యుధిష్ఠిర మహారాజు చెడు లక్షణాలు ఏమి ఉండవు, అయినా సరే యుధిష్ఠిర మహారాజును కూడా తన శత్రులాగా చూడగలడు అనమాట. ఇది మొదటి రకం వ్యక్తులు. రెండో రకం వ్యక్తులు ఏంటంటే ఇతరులో చెడు ఉండొచ్చు, కానీ అది చిన్న లోపాలు ఉండొచ్చు, చిన్న లోపమైనా సరే దాన్ని పెద్దగా చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు చూసాం కదా, దక్షుడు ఏం చేశాడు? శివుడు చేసిన చిన్న అపరాధం, అది అపరాధం కావాలని కూడా చేయలేదు. శివుడు ఏదో తెలియకుండా ధ్యానంలో ఉండి ఆయన లేచి నిలబడలేదు అంతే, కానీ దాన్నే పెద్ద అపరాధంగా భావించి దాన్ని పెద్ద సమస్యగా సృష్టించాడు. అవునా కదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరిని శపించుకునే విధంగా పెద్ద సమస్యగా సృష్టించాడనమాట. చివరికి సతీ తన ప్రాణాలని విడిచిపెట్టాల్సి వచ్చింది కదా. ఈ విధంగా ఏంటంటే దక్షుడు లాంటి వాళ్ళు చిన్న సమస్యని కూడా, చిన్న లోపాలని కూడా పెద్దగా చూసి దాన్ని చెప్తుంటారు కదా, భూతద్దంలో చూసేసి దాన్ని పెద్దగా చేసేసి ఇతరులకు అందరూ కూడా ప్రచారం చేస్తారన్నమాట. దక్షుడు ఏం చేశాడు? ముందే చెప్పినాడు అనమాట, నేను ఏదో అపరాధం చేయాలనుకోవట్లేదు, నేను అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను, నాలో తప్పేం లేదు, నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి నేను శివుల్లో అపరాధాన్ని అంటే తప్పుని వెతుకుతున్నానని అనుకోకండి, కానీ అందరికీ తెలియాలి కదా అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు. అంతే కదా, మొదట్లో ఏం చెప్తాడు? నేను మంచివాన్నే అని చెప్పుకుంటాడు అనమాట ముందు. సో అలా అన్నమాట. సో అలా కాకుండా నిజంగా చూసినట్లయితే కలియుగంలోనే కాదు, ఇంతకుముందు యుగాల్లో కూడా రాముడు ఉన్నప్పుడు కూడా రాముడిలో కూడా లోపాలని వెతకగలరన్నమాట. కృష్ణులో లోపాలు వెతకారంటే పర్వాలేదు, ఎందుకో కృష్ణుడిని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి కృష్ణుడు తను చేసే మంచి పనులు అందరికీ అర్థం కావు, కృష్ణుడు చేసే పనులు అందరికీ సామాన్య ప్రజలకు అర్థం కావు. సరే, ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారంటే పర్వాలేదు. రాముడిని కూడా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట.
రాముడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు అని చెప్పేసి రాముడిలో కూడా ఒకసారి ప్రభుపాల వారు ఆ, ఆ, తన శిష్యులతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రశ్న అడుగుతున్నాడంట. ప్రభుపాద్, ఏంటి ఈయన రాముడు మాంసం తిన్నాడా, రాముడు ఎందుకు మాంసం తిన్నాడు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ప్రభుపాల వారు ఏమన్నారట అంటే, రాముడు ఈ విశ్వాన్ని మింగివేయగలడు, విశ్వరూపం చూపించినప్పుడు అందరినీ కూడా మింగేశాడు. రాముడు మాంసం తిన్నాడని చెప్పేసి నువ్వు మాంసం తినాలని చెప్పేసి మాంసం తినాలనే ఉద్దేశంతో ఆ విధమైన ప్రశ్న అడుగుతున్నావు. సరే, రాముడు మరి విశ్వరూపంలో ఈ విశ్వాన్ని అందరినీ కూడా మింగేశాడు, నువ్వు కూడా మింగేయి. అసలు రాముడు వచ్చింది ఇంకెన్నో ఆదర్శంగా ఉండి ఒక సామాన్య జీవుడు ఎలా జీవించాలని చూపించడానికి, ఆదర్శంగా చూపించడానికి ఆయన వచ్చాడు. ఎన్నో విషయాలు చూపించాడు, అవన్నీ పక్కన పెట్టేసి మాంసం తిన్నాడు. అది తిన్నాడా లేదా తెలియదు, ఎక్కడా లేదు. కానీ అది క్షత్రియుడు కదా అని చెప్పేసి ఇలా వాదిస్తుంటారు అన్నమాట. చాలా లోపాలని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా అంత గొప్పవాడైన రాముడిలో కూడా లోపాలని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. ఒకసారి చైతన్య మహాప్రభు కూడా తన సన్యాసం తీసుకున్న తర్వాత సార్వభౌమ భట్టాచార్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క అల్లుడు ఎవరు, అమోఘ, ఏం చేస్తాడు, చైతన్య మహాప్రభు మరి చూడండి ఆయన ఎంత ప్రచారం చేస్తున్నాడు, ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు, అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఎంత గొప్ప సన్యాసి అనేది అర్థం చేసుకోకుండా ఆయన ఈ అమోఘ ఏం చేస్తాడంటే, చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు కావాలని చెప్పేసి అడగకుండానే వద్దని చెప్పినా సరే సార్వభౌమ భట్టాచార్య ఆయనకి అన్ని రకాల వంటకాలు చేసేసి ప్రసాదాన్ని ఇస్తారనమాట. యాక్చువల్లీ ఆయనకి సన్యాసి ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మరి సన్యాసికి అలా ఆహ్వానించాలి, సన్యాసిని అలా సేవించాలని చెప్పేసి సార్వభౌమ భట్టాచార్య అన్ని రకాల రకరకాల వంటకాలు చేసేసి గది అంతా కూడా పెడతాడు. కానీ అది చూసి అమోఘ ఏం చేస్తాడంటే, చూడు సన్యాసి అలా భోగించకూడదు, అయినా సరే ఎన్ని రకాల వంటకాలు తింటున్నాడు చూడు అని చెప్పేసి ఆయనలో లోపాలని వెతకడానికి ప్రయత్నిస్తాడనమాట. నిజంగా చైతన్య మహాప్రభు భోగించాలనుకున్నాడా? రకరకాల వంటకాలు తినాలి, నేను ఆనందించాలనుకున్నాడా? కాదు. ఇక్కడ సార్వభౌమ భట్టాచార్య చూపించే ప్రేమకి ప్రతిస్పందనగా చైతన్య మహాప్రభు అక్కడ ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడు. అంతేగాని తను భోగించాలనుకోలేదు, కానీ అది అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. కానీ ఆ లోపాలని వెతకాలనుకునే బుద్ధి గలవారు అలా చూస్తారనమాట. యాక్చువల్లీ అమోఘ ఏం చేశాడు, ఆయన లోపాలు వెతకడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇంకో సందర్భంలో ప్రభువుల వారు కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అలానే వచ్చేసి అన్నాడు అనమాట, చూడండి మీ శిష్యులు ఎప్పుడు కూడా గొడవ పడుతున్నారు. ఒకసారి నిజంగానే శిష్యులు మాటల యుద్ధం తర్వాత మాటలతో గొడవ పడ్డారంట. కొద్దిసేపటి తర్వాత శారీరకంగా కూడా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారంట. అది చూసి ఇంకొక వ్యక్తి వచ్చేసి, చూడండి ప్రభుపాద మీ శిష్యులు ఎలా గొడవ పడుతున్నారో, శిష్యులు అంటే ఎలా ఉండాలి, గురువు పేరు నిలబెట్టాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, మీరేమో మంచి అన్నీ నేర్పిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారని చెప్పాడంట. ఇప్పుడు ప్రభుపాల వారు చూసేసి, నువ్వు వాళ్ళు గొడవ పడుతున్నారని చూసి ఆశ్చర్యపడుతున్నావు, కానీ ఇలా గొడవ పడే వాళ్ళు కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండేసి హరినామాన్ని జపించడానికి, నియమాలు పాటించడానికి కష్టపడుతున్నారు, అది చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పేసి అన్నారండి ప్రభుపాల వారు. వాళ్ళు గొడవపడని చూసి నీకు ఆశ్చర్యం వేస్తుంది, కానీ నాకు వాళ్ళు ఇంకా భక్తిని సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పేసి ప్రభుపాల వారు అన్నారండి. చూడండి, ఒకే పని ఇద్దరి దృష్టిలో భిన్నంగా చూస్తున్నారనమాట. ఆ వ్యక్తి ఇందులో ఏ లోపం ఉంది చూడండి. ప్రభుపాల వారు అంత కష్టపడి ప్రచారం చేస్తున్నారు, అందరినీ మారుస్తున్నారు, ఎంతోమంది ఈ నియమాలు పాటిస్తున్నారు, వాళ్ళు మారడానికి ప్రయత్నిస్తున్నారు, కొందరు మారారు, అందరిలోనూ ఎంతో కొంత మార్పు ఉంది. అది మాత్రం చూడకుండా చూడండి గొడవ పడుతున్నారు అని చెప్పేసి ఆయన లోపాలని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. కానీ ప్రభుపాల వారు ఏంటంటే వాళ్ళలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా మంచిని వెతికి దాన్ని ప్రభుపాల వారు అంటారు కదా, ఫ్యానింగ్ ద స్పార్క్ అంటారు. అంటే తెలుసా ఫ్యానింగ్ ద స్పార్క్ అంటే? ఫ్యానింగ్ ద స్పార్క్ అంటే ఇప్పుడు మనం
ఇప్పట్లో అంటే అన్ని గ్యాస్ స్టవ్లు. అప్పట్లో ఆహ్, కర్రల పొయ్యి వెలిగించేటప్పుడు చిన్న అగ్ని కణం ఉంటే ఏం చేయాలి? దాన్ని అగ్ని పెరగాలంటే ఏం చేయాలి? విసనకర్రతో గాలి ఊపాలన్నమాట కదా! గాలి వీస్తే అది ఆ అగ్ని పెరుగుతుంది. అలా ప్రతి ఒక్కరిలోనూ మంచి లక్షణాలున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ భక్తి ఉంది. కానీ అది నిగూఢంగా ఉంది. దాన్ని మెల్లిగా బయటికి తీసేసి మెల్లిమెల్లిగా దాన్ని పెరిగేలా చేయాలన్నమాట. ప్రచారకులకి ఇది చాలా అందరికీ ముఖ్యంగా ప్రచారకులకి ఇది ఆహ్, చాలా ముఖ్యమైన లక్షణం అన్నట్టు. ప్రచారకులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ఏంటి? ఇతరుల్లో ఉన్న ఆ భక్తి ఏదైతే ఉందో, ఆ భక్తి కణం ఏదైతే ఉందో స్పార్క్ అంటారనమాట. దాన్ని ఏం చేయాలి? మెల్లిమెల్లిగా గాలి విసిరి దాన్ని పెద్దగా అయ్యే విధంగా అగ్నిలో అయ్యే విధంగా చేయాలనమాట. యాక్చువల్లీ ప్రభువుల వారు అలా చేసేవారు. ఎలాంటి వారినైనా సరే భక్తి మార్గంలోకి తీసుకురాగలిగారు అనమాట. యాక్చువల్లీ అలా వాళ్ళలో ఉన్న మంచిని చూడగలిగేవారు. చెడు అందరిలో ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే కలవు దోష నిదే రాజన్. ప్రతి ఒక్కరిలోనూ కూడా దోషాలున్నాయి కలియుగంలో. అందరిలోనూ చెడు ఉంది. అదే కలియుగ లక్షణం అన్నమాట. సో మరి చెడు వెతకాలంటే మరి సాధారణంగా మనం చూస్తుంటాం భక్తుల మధ్య కూడా ఎవరైనా సరే ఎవరి లోపమైనా సరే ఇతరులకు తెలిసిందంటే దాన్ని ఇతరులకు చెప్పడానికి, ఇంకొకరికి చెప్పడానికి దాన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట. అంతే కదా! ఎవరైనా తప్పు చేశారనుకోండి, అది మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలి? చాలా వరకు చాలామంది తప్పులు ఎందుకు చేస్తుంటారు? అజ్ఞానం వలన చేస్తుంటారు. కావాలని తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ అజ్ఞానంతో తప్పులు చేస్తుంటారన్నమాట. అలా తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళని ఎలా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆలోచించాలి, ప్రయత్నించాలని ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు తప్పు చేశారనుకోండి, చూసావా ఆయన అలా తప్పు చేశాడు. ఇంకా అలా నలుగురికి ఇంకో 10 మందికి చెప్పామనుకోండి ఏమవుతుంది? ఆ వ్యక్తి ఎప్పటికీ మారడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అందరి దృష్టిలో ఆయన చెడువాడైపోతాడు. ఇంకా ఎట్లాగో అందరికీ చెడువాడనని అందరికీ తెలిసిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు మారడానికి ప్రయత్నించారన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇతరుల్లో ఉన్న చిన్న తప్పును కూడా పెద్దగా చేసేవాళ్ళు ఉంటారు. సో అది కూడా మంచిది కాదన్నమాట యాక్చువల్లీ. అంతేగాని అలా చేయకూడదు. చిన్న మంచిని కూడా పెద్దగా చేయగలగాలన్నమాట యాక్చువల్లీ. సో అలా ఉంటారు. ఇది రెండో రకం వ్యక్తులు. మూడో రకం వ్యక్తులు అంటే వాళ్ళు మంచి చూస్తాడు, చెడు చూస్తారు, కానీ చెడునే గుర్తిస్తారనమాట. ఇతరుల్లో మంచి చూస్తారు, చెడు చూస్తారు, కానీ చెడునే ఎక్కువగా ప్రచారం చేస్తారనమాట యాక్చువల్లీ. చెడునే ఎక్కువగా స్వీకరిస్తారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నారదముని గొప్పవాడని తెలిసి దక్షుడికి తెలుసు కదా. నారదముని దక్షుడు గౌరవిస్తాడు. కానీ నారదముని ఎప్పుడైతే దక్షుడి యొక్క సంతానాన్ని వాళ్ళందరినీ కూడా సాధుల్ని చేశాడో, సన్యాసుల్ని చేశాడో, వెంటనే దక్షుడు ఏమంటాడు? నువ్వు చేసింది మంచి పని, కానీ అది ఎప్పుడు చేయాలి? జీవితం చివరిలో, జీవితం అంతా భోగించిన తర్వాత అప్పుడు విరక్తి వస్తుంది. విరక్తి అనేది అవసరం, వైరాగ్యం అనేది అవసరం, కానీ అది ఎప్పుడు? జీవితం చివరిలో అవసరం. ఇప్పుడే వైరాగ్యం సన్యాసించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి నారదుడిని శపిస్తాడనమాట కదా. నారదుడి యొక్క మంచితనం కూడా తెలుసు, కానీ చెడునే చూస్తున్నాడు అనమాట. చెడునే అంటే చెడు కూడా కాదు, కానీ తను అనుకుంటున్నాడు అది చెడుదని. మరి నారదముని యొక్క గొప్పతనం తెలిసినప్పుడు ఆయనను అలా శపించాల్సిన అవసరం ఏముంది? శపించకుండా ఉండాల్సింది, కానీ అర్థం చేసుకోలేకపోతాడు అనమాట. సో అలా ఇతరుల్లో మంచి చూడడం, చెడు మంచి చెడు రెండు చూడగలరు, కానీ చెడునే స్వీకరిస్తారనమాట. ఇది మూడో రకం వ్యక్తులు. నాలుగో రకం వ్యక్తులు ఏంటంటే వాళ్ళలో ఇతరుల్లో ఉన్న మంచిని మాత్రమే స్వీకరిస్తారనమాట. ఇంతకుముందు చెప్పాం కదా, పరమహంస లాంటి వాళ్ళు అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మంచినే తీసుకుంటారనమాట. యాక్చువల్లీ ఉదాహరణకు ప్రహ్లాదుడు ఏంటంటే హిరణ్యకశిపుడు ఎంత ఆయనని హింసించినా సరే ఆయన ఏమంటాడంటే నా తండ్రిలో ఏదో ఏమంటాడు, భగవంతుడు నరసింహ అవతారంలో వచ్చినప్పుడు
అని ఏదో విధంగా తనని క్షమించమని చెప్పేసి అంటాడనమాట. యాక్చువల్లీ ప్రహ్లాదుడు ఏమంటాడు, తను అజ్ఞానంతో ఇలా చేస్తున్నాడు, ఆ, కాబట్టి ఆయనని క్షమించు అని చెప్తాడనమాట. యాక్చువల్లీ ఆయన అజ్ఞానంతో చేశాడు అంతేగాని, సో కాబట్టి ఆయన క్షమించు, ఆయనకి మోక్షాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తుంటాడు. సో అలా నేను ప్రహ్లాదుడు, అంతేకాకుండా విదురుడు కూడా చూసినట్లయితే విదురుణ్ణి కూడా దుర్యోధనుడు ఎంతో అవమానిస్తాడు. ధృతరాష్ట్రుడు అంతగా అవమానించాడు, కానీ దుర్యోధనుడు మాత్రం అన్ని రకాల మాటలు అంటాడు అనమాట. యాక్చువల్లీ నువ్వు ఒక దాసీపుత్రుడివి, నువ్వెందుకు ఇంకా ఇక్కడ ఉన్నావు, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నావు అని చెప్పేసి అన్ని విధాలుగా అవమానిస్తాడు. అవమానించినప్పుడు అక్కడ రాజభవనం నుండి వెళ్ళిపోతాడు విదురుడు. కానీ ఎప్పుడైతే మరి యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు తన పుత్రులందరినీ కూడా కోల్పోయాడని తెలుస్తుందో, అప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ నీతి బోధించడానికి మళ్ళీ తిరిగి వస్తాడనమాట. మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎంతగానో అవమానించాడు, ఎన్నిసార్లు చెప్పినా సరే ధృతరాష్ట్రుడు ఆయన చెప్పిన మంచిని స్వీకరించలేదు. అయినా సరే మరి యుద్ధం తర్వాత అందరినీ కోల్పోయాడు. ఇంతవరకు ధృతరాష్ట్రుడు ఎందుకు తను చెప్పింది వినలేదు? విదురుడు చెప్పిన మంచి విషయాలు ధృతరాష్ట్రుడు ఎందుకు స్వీకరించలేకపోయాడు? పుత్రుడిపైన ఉన్న వ్యామోహంతో తను చెప్పిన మంచిని స్వీకరించలేకపోయాడు కదా. కానీ ఇంకా చివరికి పుత్రులందరినీ కూడా కోల్పోయాడు. మరి ఇప్పుడైనా వింటాడేమో అని తిరిగి మళ్ళీ వస్తాడనమాట. అలా అవమానింపబడ్డా సరే ఇతరులకు మంచి చేయాలనుకుంటారు. యాక్చువల్లీ ఏదో మంచి ఉంది, చివరికి వీడిలో మంచి లక్షణం ఉంది, ఆ మంచి లక్షణాన్ని వీడిని ఉద్ధరించడానికి ఉపయోగిద్దామని చెప్పేసి ఆ ధృతరాష్ట్రుడికి మళ్ళీ చివరికి బోధించడానికి మళ్ళీ వస్తాడనమాట. యాక్చువల్లీ అలా విదురుడు. అంతేకాకుండా మనం శ్రీమద్ భాగవతంలో సునీతి కూడా చూడొచ్చు. సురుచి ధ్రువుణ్ణి అవమానిస్తుంది, అయినా సరే సునీతి సురుచిని ద్వేషించకుండా అది మంచే జరిగింది, సో నువ్వు భగవంతుని పైన ధ్యానం చేయడానికి వెళ్ళొచ్చు, నువ్వు భగవంతుడి పైన ధ్రువుని ఏం చేస్తుంది, మంచి మార్గం వైపు వెళ్ళమని సూచిస్తుంది అనమాట. అంతేగాని సురుచి పట్ల ద్వేషాన్ని పెంచుకోదు. సో అలా ఏదైనా సరే మన మంచిగా జరిగింది అని చెప్పేసి అంటుందన్నమాట. అలా చెడు పరిస్థితుల్లో కూడా మంచిని గ్రహించడం అనేది చాలా అరుదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ అలాంటి వాళ్ళు ముఖ్యంగా కలియుగంలో చాలా చాలా అరుదు అనమాట. యాక్చువల్లీ సో సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, యుధిష్ఠిర్ లాంటి వాళ్ళు. ఇంకా చివరికి ఏంటంటే కొందరు ఏంటంటే ఎదుటి వ్యక్తుల్లో కొంచెం మంచి ఉన్నా సరే దాన్ని పెద్దగా చేస్తారనమాట. ఇది చివరి రకం అనమాట యాక్చువల్లీ. కానీ అలాంటి వాళ్ళు చాలా చాలా అరుదు. ప్రభుపాల లాగా ఇంతకుముందు మనం చూసాం కదా, శిల ప్రభుపాల వారు ఏం చేశారు, శిష్యుల్లో ఉన్న చిన్న మంచి లక్షణాన్ని కూడా దాన్ని భగవంతుని సేవలో వినియోగించడానికి ప్రయత్నించేవారు అనమాట. యాక్చువల్లీ సో ఎవరేం అంటే ఒకసారి ఒక మాయావాది ప్రభుపాల వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటాడు. ప్రభుపాల వారి యొక్క భగవద్గీతను అంటే ప్రభుపాల వారి యొక్క ప్రచారాన్ని కీర్తిస్తాడు. యాక్చువల్లీ బాగా ప్రచారం చేస్తున్నారు, కానీ మీరు భగవద్గీత భాష్యాన్ని రాసేటప్పుడు ప్రతి చోట కూడా కృష్ణుడు కృష్ణుడు కృష్ణ చైతన్యం అని రాస్తున్నారు. చూడండి, ఈ ధ్యాన యోగంలో కృష్ణ చైతన్యం ఎక్కడుంది? ఈ శ్లోకంలో కృష్ణుడు అనే పదమే లేదు, అయినా సరే మీరు కృష్ణుడు అని రాశారు. ఎందుకు ఇలా రాశారు? చూడండి, ఇక్కడ కూడా కృష్ణుడని లేదు, అక్కడ కూడా కృష్ణుడని లేదు, కృష్ణ చైతన్యం అనే ప్రస్తావన ఇక్కడ తీసుకురాలేదు, అయినా సరే మీరు కృష్ణుడు అని రాశారు అని చెప్పేసి అలా చెప్తూనే ఉంటాడు. దాదాపు ఒక అరగంట సేపు అలా మాట్లాడుతూనే ఉంటాడంట. కానీ ప్రభుపాల వారు మాత్రం అలా వింటూనే ఉంటాడంట, ఆయన ఏం అనలేదంట. సాధారణంగా ఎవరైనా సరే మాయావాదులు మాట్లాడితే ప్రభుపాల వారు వెంటనే వాళ్ళని ఖండిస్తారు, అలా కాదు నువ్వు అనేది తప్పు ఇలా అని చెప్పేసి. కానీ ఈయన ఎంతసేపు మాట్లాడినా సరే ప్రభుపాల వారు అలా వింటూనే ఉన్నారంట. శిష్యులు ఆశ్చర్యపోయారంట, ఏంటి ప్రభుపాల వారు ఏం అనట్లేదు అని చెప్పేసి. చివరికి ప్రభుపాల వారు ఆయన అంతసేపు మాట్లాడిన తర్వాత ప్రభుపాల వారు ఏం అనకుండానే ఆయన చివరికి వెళ్ళిపోతాడంట. అలా మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభుపాల వారి శిష్యుల్ని పిలిచేసి ఆయనకు ప్రసాదం ఇవ్వండి అని చెప్పేసి ప్రసాదం ఇస్తారనమాట.
ప్రభుపాద వారిని తర్వాత శిష్యులు అడుగుతారంటే, "ఏంటి ప్రభుపాద మీరు ఆయన అలా అంతసేపు ఇలా మిమ్మల్ని ఇలా తప్ మీ త మీ తప్పు అంటే మీరు తప్పు చేసినట్లు అలా మాట్లాడినా సరే, మీరు ఆయనని ఏమనలేదంటే, ఆయన యూనో ఆయన ఏదో లోపాలని వెతకాలని కాదు. ఏదో అంటే ఐ మీన్ టు సే ఈ ప్రచారమిక మంచిని ఆయన గుర్తించాడు. కానీ ఏదో అజ్ఞానంతో అలా అనుకుంటున్నాడు. ఆయనకి భగవద్గీత అంటే ఇష్టం. ఈ ప్రచారం అంటే ఇష్టం. కానీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. మెల్లిమెల్లిగా కానీ ఈ అరగంట సేపు కృష్ణ కృష్ణ అన్నాడు కదా! అరగంట సేపు కృష్ణ 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 అని చాలా సార్లు అన్నాడు. సో, ఆయనని అది పవిత్రం చేస్తుంది. అంతేకాకుండా ప్రసాదం కూడా తీసుకున్నాడు కదా! సో, ఆయన ఎప్పటికైనా మారతాడు అని చెప్పేసి తర్వాత గుర్తుంచుకుంటాడు. సో, మారతాడు అని చెప్పేసి ప్రభువుల వారు చెప్పారంట శిష్యులకి. అలా ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మంచిని చూస్తారనమాట యాక్చువల్లీ. కొంచెం మంచి ఉన్నా సరే దాన్ని స్వీకరిస్తారనమాట. సో, అలా ప్రభువుల వారు ఉదాహరణగా మనం తీసుకొచ్చానమాట. ఇలా ఇలా రకరకాలుగా ఉంటారనమాట యాక్చువల్లీ. ఎప్పుడు కూడా చెడునే చూసేవాళ్ళు, ఇతరుల్లో ఉన్న చిన్న లోపాలనైనా సరే చిన్న లోపమైనా సరే దాన్ని పెద్దగా చూసేవాళ్ళు ఒక రకం. అంతేకాకుండా మంచి చూసి చెడు చూసి చెడును మాత్రమే స్వీకరించే వాళ్ళు ఇంకొక రకం. అంతేకాకుండా సో మంచి చూసి చెడు చూసి మంచిని తీసుకునే వాళ్ళు ఒక రకం. కేవలం మంచినే చూసేవాళ్ళు ఇంకో రకం. చివరి రకం ఏంటంటే చిన్న మంచి ఉన్నా సరే దాన్ని పెద్దగా మంచిని మాత్రమే స్వీకరించడం, దాన్ని పెద్దగా చేయడం అన్నమాట యాక్చువల్లీ. చెడును గుర్తించకుండా, చెడును చూడకుండా. సో అలా రకరకాలుగా ఉంటారు. కానీ ఇక్కడ పార్వతి చెప్పినట్లు ఏంటంటే కలియుగంలో ముఖ్యంగా అందరూ దక్షుడు లాంటి వాళ్ళు అనమాట యాక్చువల్లీ. అంత ఆశ్చర్యమేం లేదు. అందరూ కూడా ఇతరుల లోపాలని ఎత్తి చూపేవాళ్ళే. మరి ఇతరుల లోపాలను ఎత్తి చూపాలనుకుంటే కలియుగం దోషనిధి. అన్ని దోషాలే ఉన్నాయి. ఎప్పుడు కూడా అపరాధం చేసినట్లే అవుతుందన్నమాట. అందుకనే మరి ఏం చేయాలి? ఇతరుల్లో ఉన్న దోషాలు చూడాలా చూడకూడదా? అంటే మనకి మంచిని చెడును గుర్తించగలిగే జ్ఞానం అనేది అవసరం. ఇతరుల్లో ఉన్న మంచిని గుర్తించగలగాలి, చెడును కూడా గుర్తించగలగాలి. కానీ మంచిని స్వీకరించి వాళ్ళలో ఉన్న చెడుగును తొలగించడానికి మనం ఇతరులకు ప్రచారం చేయాలి, ఇతరులకి వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. సో అలాంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. సో అది ఉత్తమం. అంతేగాని చెడునే చూడాలనుకుంటే అందరిలోనూ చెడు చూడొచ్చు అనమాట యాక్చువల్లీ. అది ఎప్పుడు కూడా మనకి అలా చూసినట్లయితే మనం తెలిసి తెలియకుండా అపరాధం చేసినట్లు అవుతుందన్నమాట. తెలిసి అపరాధం చేయొచ్చు, కొన్నిసార్లు తెలియకుండా కూడా అపరాధం చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఎతుకుతొచ్చు. చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఇక్కడ శివుడంటే గొప్ప వైష్ణవుడు, అలాంటి వాడి పట్ల అపరాధం చేస్తే మనకు శిక్ష పడుతుంది, మనం పతనం అవుతాం. కానీ సాధారణంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు అంత గొప్ప వైష్ణవులు కాదు కదా. అందరు ఇప్పుడిప్పుడే భక్తిలోకి వస్తున్నారు, అందరు ఇప్పుడిప్పుడే భక్తులు అవడానికి ప్రయత్నిస్తున్నారు. అంత గొప్ప భక్తులు ఏం కాదు కదా. సో వాళ్ళ పట్ల అపరాధం చేస్తే ఏం కాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అనమాట. అంత పెద్ద అపరాధం ఏం కాదనుకుంటారు. కానీ చెప్పలేం, ఎవరు ఎప్పుడు గొప్ప వాళ్ళు అవుతారో చెప్పలేం. భవిష్యత్తులో మన పక్కనున్న వాళ్ళే గొప్ప వైష్ణవులు అయి ఉండొచ్చు. ప్రభువుల వారు కూడా మొదట్లో ఈ గౌడీయ మఠాల్లో తను గృహస్థగా ఉన్నప్పుడు గౌడీయ మఠానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా సాధారణంగా ఒక గృహస్థ భక్తుల్లాగానే అందరూ చూశారు. ఆయన ఇంత గొప్ప ప్రచారకుడు అవుతారని చెప్పేసి చాలామంది అర్థం చేసుకోలేదు కదా. అలా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఏ క్షణంలో ఎవరు మహాత్ములు అవుతారో చెప్పలేం. అందరూ కూడా భక్తి మార్గాన్ని స్వీకరించారు. సో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎవరి పట్ల కూడా అపరాధం చేయకూడదు అనమాట యాక్చువల్లీ. కనిష్ట భక్తుల పట్ల కూడా అపరాధం చేయకూడదు. అపరాధం చేయకుండా అంటే వాళ్ళు ఏం చేసినా సరే మంచి అని అనుకోవాలని కాదు. వాళ్ళలో ఉన్న చెడును మంచిని రెండింటినీ కూడా గుర్తించగలిగే జ్ఞానం మనకు ఉండాలి. కానీ మంచినే స్వీకరించాలి, చెడును వాళ్ళను తొలగించడానికి, వాళ్ళకు ప్రచారం చేయడానికి, వాళ్ళకి మంచి చెప్పడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి, చెడు నుండి బయటపడడానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అంతేగాని ఇతరుల లోపాలను ఎత్తి చూపడానికి, వాళ్ళ లోపాలని నలుగురికి ఇంకా అందరికీ తెలిసే విధంగా చేయడానికి ప్రయత్నించకూడదు. ప్రజల పరనింద చేయకూడదు అనమాట వైష్ణవులు ఎప్పుడు కూడా.
మనం కొన్నిసార్లు చర్చించాల్సి వస్తుంది ఇతరుల లోపాల గురించి, కేవలం అవగాహన కోసమే చర్చించాలన్నమాట. అంతేకాని వాళ్ళను ద్వేషించడానికి, ఆ, ఆ, వాళ్ళ లోపాలని ఎత్తి చూపడానికి మనం అలా ప్రయత్నించకూడదు. అది అన్నమాట. అలా జరిగితే మనం మన స్థాయి నుండి, భక్తి స్థాయి నుండి దిగజారిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భక్తిలో పురోగమించాలనుకునే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభు, మీరు గురువు గారు చెప్పారు ధర్మరాజుకు దుర్యోధను కన్నారు. ఎవరు ప్రభు పేరేంటి? ద్రోణాచార్య. హరే కృష్ణ. ఏమని చెప్పారు ప్రభు? ఒకసారి చెప్పింది. ధర్మరాజుకి ఏమని చెప్పారు? ధర్మరాజుని, సో నీకంటే చెడు లక్షణాలు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా వెతకమని చెప్తాడు. దుర్యోధనునికి నీకంటే గొప్పవాళ్ళు, గొప్ప లక్షణాలు కలగవాళ్ళు ఎవరైనా ఉన్నారా వెతికి చెప్పమని చెప్తారు. సో అలా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.